కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎస్పీలు డిఎస్పీలు ఎస్సీలు కూడా ఎంతో గాలించి మరి వల వేసుకున్నట్టు జల్లెడ పెట్టారు. అయినప్పటికీ కూడా పాప జరగలేదు. అలాగే మా గ్రామస్తులు అందరూ కలిపి సిహెచ్ గ్రామస్తులందరూ కూడా చంటి పిల్లలతో సహా అందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక వినాయకుడి పూజలు అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఆ పాప ఎక్కడున్నా సరే అక్కరంగా ఉండి మా పాప తిరిగి రావాలని ఆ విఘ్నేశ్వరిని ఆ నల్లగొండమ్మ తల్లిని కూడా మరి వేడుకుంటూ పూజలు నిర్వహిస్తున్నాము. తప్పకుండా కూడా ఆ దేవుడి యొక్క మహిమతో మా తల్లిదండ్రి యొక్క స్వాగతంతో ఉన్నారు కాబట్టి, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో బాధపడి తిరిగి కొండలు కాక ఇంచుమించుగా 1000 కిలోమీటర్లలో విస్తీర్ణంలో కూడా విస్తరించి గాలింపు చేయడం జరిగింది. ఆ పాప దొరకాలని ఆ వినాయకుడిని దేవుడిని కోరుకుంటూ మరి చల్లగా పాప మంచి శుభవార్త మా దేవుడి మా గ్రామ దేవత అయినటువంటి నల్లగొండమ్మ తల్లి వారి ఆశలతో కూడా మేము ప్రత్యేక పూజలు చేసి నిర్వహిస్తున్నామని ఆ దేవుడి యొక్క వందనం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ పాప పట్ల ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. సిహెచ్ అగ్రహారంకి సంబంధించిన స్థానికులు, అక్కడున్న చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీరందరూ కూడా ప్రస్తుతానికి ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మవారికి అక్కడున్న దేవుళ్ళందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. పాప క్షేమంగా తిరిగి రావాలి అంటూ ప్రార్థనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాము. గాలింపు చర్యలు పోలీసులు ఇప్పటిదాకా చేసిన గాలింపు చర్యలను కూడా మేము స్వాగతిస్తున్నాము. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరూ తీసుకున్న చర్యలు వీటన్నిటిని కూడా స్వాగతిస్తున్నాం. పాప తొందరలోనే దొరకాలని ఆశిస్తున్నాం అంటూ వాళ్ళు మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద ప్రస్తుతానికి పోలీసులు అక్కడున్న అధికారులు మాత్రం నైట్ విజన్ కెమెరాస్ని, డ్రోన్స్ని వాడుతున్నారు. ఆ నైట్ విజన్ కెమెరాస్, డ్రోన్స్ సహాయంతో మరి రాత్రింపగలు అక్కడ ఎలాంటి జంతువులకు సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నా పాపకు సంబంధించి ఆనవాళ్ళ కోసం కూడా ప్రస్తుతానికి వెతుకుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన పామాయిల్ తోటలో కూడా గడ్డిని తొలగిస్తున్నారు. ఆ గడ్డిని తొలగిస్తే ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందా పాపకు సంబంధించి? అలాగే అధికారులు మాత్రం సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము, పాప దొరికేదాకా ఆపేదే లేదు, ఆగేదే లేదు అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ గడ్డిని తొలగించే కార్యక్రమం ఏదైతే ఆ ట్రాక్టర్తోని అక్కడ గడ్డిని తొలగించి మరి పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ పాపకు సంబంధించిన గుర్తింపు అక్కడ ఏమైనా దొరికే అవకాశం ఉందా అన్న కోణంలో ఆ గడ్డిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మరింత అప్డేట్ విజువల్స్ మనం చూడొచ్చు. గడ్డిని తొలగించే కార్యక్రమం మొదలు పెట్టారు. అలాగే నైట్ విజన్ కెమెరాస్, డ్రోన్స్ని కూడా వాడుతున్నారు. సో రాత్రి వేళ జంతువులకు సంబంధించిన కదలికలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి అక్కడ కెమెరాస్ని కూడా ప్రస్తుతానికి అరేంజ్ చేశారు. మరోపక్క ఇవాళ జాను పాపతో పాటు మిస్ అయిన కుక్కకు సంబంధించి ఆ కుక్క తిరిగి వచ్చిన తర్వాత కొంత అనారోగ్య పాలైంది. దాని తర్వాత దానికి ఒక GPS ట్రాకర్ని అమర్చారు. ఆ ట్రాకర్తో పాటు పాప జాడని కనుక్కునే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ అంతలోపే ఆ కుక్క చనిపోవడం జరిగింది. ఆ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మరికొన్ని గంటల్లోనే ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవానికి పాప మిస్ అవ్వడానికి, పాప ఆ కుక్క చనిపోవడానికి గల కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకు చనిపోయింది కుక్క అని తెలిస్తే పాప ఏమైందని తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి ఏంటి ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? అండ్ గడ్డిని తొలగించి పాపకు సంబంధించిన ఆనవాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తున్నారా? స్థానికంగా ఉన్న చిన్నారులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడున్న దేవాలయానికి వెళ్ళి, అక్కడున్న ఆలయాలకి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారా? ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ప్రకాష్?
రైట్ ప్రకాష్, వినిపిస్తుందా మీకు? ఎస్ కళ్యాణ్, 11వ రోజు అయితే పాప కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నేను సరిగ్గా ఆ 11 రోజులు అయిన నేపథ్యంలో నిన్నటి 10 రోజులు పూర్తయింది. జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ప్రాంతానికి కూడా రావడం జరిగింది. పాప అదృశ్యమైన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే పాప క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా పాప ఆచూకీ తెలియాలంటూ కూడా అనేక విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి చిన్నారులు, అలాగే చిన్నారి జ్ఞానేశ్వరు చిన్నారులు రోజైతే స్కూల్ పిల్లలందరూ కూడా ఆ ప్రత్యేక పూజలు చేశారు. సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి వినాయకుడి గుడి వద్ద అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన పరిస్థితి ఉంది. పాప జ్ఞానేశ్వరి, నువ్వు ఎక్కడున్నావు, రావమ్మ తల్లి అంటూ కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరో పక్కన ఈ పామాయిల తోటనైతే మరొకసారి జల్లెడ పెడుతున్నారు. అంతేకాకుండా పామాయిల తోటలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రాస్ ఏదైతే ఉందో గడ్డిని పూర్తిగా తొలగించే పనిలో అయితే అధికారులు అయితే నిమగ్నమయ్యారు. మనం చూసాం, ఒక ట్రాక్టర్ సహాయంతో ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి గడ్డి ఈ మాత్రం ఏదైతే 2 అడుగుల మేరనే ఆ గడ్డి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ కోసం మరో పక్కన ఈ యొక్క ఫారెస్ట్ ఏదైతే అటవీ కనపడుతుందో కొండ ప్రాంతంలోనే ప్రస్తుతం అయితే అధికారులు రాత్రి నిన్న ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కెమెరాలు ఏదైతే మొత్తం నైట్ విజన్ కెమెరాలు అయితే అడవి జంతువులు ఏమైనా ఈ యొక్క ప్రాంతంలోకి వస్తున్నాయా, అడవి జంతువులు ఏమైనా కదలికలు ఉన్నాయా అనే కోణంలో అయితే విచారణ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో అడవి జంతువుల కోసం అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన రాత్రి కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల్లో ఏదైనా అడవి జంతువు ఏదైనా కనిపించకపోతుందా, అడవి జంతువు ఇటువైపులో ఏమైనా తిరుగుతున్నాయా, వాటి కదలికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనే ప్రస్తుతం విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో నిన్నటి వరకు తిరిగినటువంటి మొత్తం ఆ పాప 6వ తేదీనైతే మిస్ అయింది. 6వ తేదీని ఎవరైతే ఆ ఫోన్ కాల్స్ ఈ యొక్క ప్రాంతంలో సంచరించారో వాళ్ళనైతే అన్వేషణ అయితే చేశారు. కానీ దానివల్ల ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ లభించలేదు. పాపను ఎవరైనా అపహరించారనే కోణంలో విచారణ వేగవంతం చేసినప్పటికీ ఆ విధంగా అయితే ఆచూకీ లభించలేదు. ఇది కేవలం అడవి జంతువుల పని అనే అనుమానమే ఎక్కువగా ఉంటుంది. ఆ అనుమానంతోనే జిల్లా ఎస్పీ కూడా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా నిన్న బిందు మాధవ్ కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఈ యొక్క అడవి ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కెమెరాలు అయితే ప్రత్యేకంగా అటవీ శాఖకు సంబంధించిన ట్రాప్ కెమెరాలు అంటారు, అవి నైట్ విజన్ కెమెరాలు అయితే అమర్చి ఆ కెమెరాల్లో కదలికలు ప్రత్యేకంగా జంతువులకు సంబంధించి కదలికలు కావచ్చు, మరో పక్కన ఏదైనా ఇటువైపు వచ్చి ఉంటాయా అనే థర్మల్ డ్రోన్ అయితే ప్రత్యేకంగా ఆ డ్రోన్ అయితే జల్లెడ పెడుతున్నారు. అందులో టెంపరేచర్ ఏదైనా కదలికలు జంతువు యొక్క కదలికలు దాని యొక్క టెంపరేచర్ని బట్టి థర్మల్ డ్రోన్ లో మొత్తం అన్ని కూడా అందులో ఉంటాయి. Prakash, thank you for the latest update.